ఏపీలో నకిలీ మద్యం వ్యవహారంలో సిట్ ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి ఇబ్రహీంపట్నంలో తిష్టవేసి మరీ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో జనార్దన్, ఆయన సోదరుడు జగన్మోహన్ల కుటుంబ సభ్యులను విచారించారు. ప్రస్తుతం నకిలీ మద్యంకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. మరోవైపు నిందితులు జనార్దన్, జగన్మోహన్ను కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరగా దీనిపై ఈ నెల 22న విజయవాడ ఎక్సైజ్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. అంతేకాకుండా జనార్దన్ తయారు చేసింది నకిలీ మద్యమేనని కాకినాడ ఎక్సైజ్ ల్యాబ్ తేల్చి చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ మణికుమార్ అందిస్తారు. మణికుమార్, ఏంటి ఎక్సైజ్ రిపోర్ట్లో ఏముంది? మరో పక్క నకిలీ మద్యం కేసులో జనార్దన్, ఆయన సోదరుడు, మరో పక్క కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి కీలక ఆధారాలు ఏమైనా లభ్యమయ్యా? రవి, ఏపీలో నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి అటు సిట్టు, మరోవైపు ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారని చెప్పాలి. నకిలీ మద్యం వ్యవహారంలో ఈ దందాలో పూర్తిగా లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా ఇబ్రహీంపట్నంలో ఈ ఎక్సైజ్ అధికారులు టెస్ట్ వేసి మరి అక్కడే ఉండి దానికి సంబంధించిన దర్యాప్తుతో కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు A1 నిందితుడు జనార్దన్ తో పాటు ఆయన సోదరుడు జగన్మోహన్ రావు కుటుంబాలకు సంబంధించి ఆ కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళు విచారించారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా కీలక సమాచారం రాబట్టినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. మరోవైపు అటు నిన్న కూడా ఇటు ఎక్సైజ్ అధికారులు జనార్దన్ సంబంధించి ఇల్లు, అదేవిధంగా ANR బార్, ఏదైతే నకిలీ మద్యం కేంద్రంగా నడిపినటువంటి ANR బార్ ఉందో ఆ ANR బార్ ను మరోసారి పక్కన ఉన్నట్టు గోదాముల్లో మరోసారి ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అంటే ఇంకా దానికి సంబంధించి ఏదైనా కీలక సమాచారం, ఏమైనా ఆధారాలు లభించే అవకాశం ఉందా, లేదంటే ఇంకా నకిలీ మద్యానికి సంబంధించి ఇంకా ఏమైనా మూలాలు ఏమైనా అక్కడ ఉన్నాయనే దాని మీద కోణంలో కూడా పూర్తి ఎక్సైజ్ అధికారులు అక్కడ తనిఖీలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేసులో నిందితుల సంఖ్య మొత్తం 10కి చేరింది. అరెస్టుల సంఖ్య 10కి చేరింది. నిన్న ఇటీవల కేసులు ఏదైతే లేబుల్స్, స్టిక్కర్స్ హైదరాబాద్ ని సప్లై చేసినటువంటి అటు A15 ఉన్నటువంటి రమేష్ తో పాటు A16 ఉన్నటువంటి అల్లాబక్ష్ ను కూడా ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. అది మరోవైపు అటు ఏదైతే ఈ ప్రధానంగా A1 నిందితులు ఉన్నారు జనార్దన్, ఆయనతో పాటు ఆయన సోదరుడు జగన్మోహన్ రావు, A2 ఉన్నటువంటి జగన్మోహన్ రావు, వీళ్ళిద్దరిని కూడా కస్టడీ కోరుతూ కూడా అధికారులు కోర్టులో, ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిపినట్టు కోర్టు ఈ నెల 22వ తేదీన దానికి సంబంధించి తీర్పు ఇవ్వనుంది. దీనికి సంబంధించి తాజాగా ఇటీవల వచ్చినటువంటి ఏదైతే ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయో అక్కడ ఇబ్రహీంపట్నం కావచ్చు, మొలకల చెరువులో కావచ్చు, అక్కడ సేకరించినటువంటి నమూనాల ఆధారంగా, నకిలీ మద్య నమూనాల ఆధారంగా 45 రకాల నమూనాలను ఎక్సైజ్ ల్యాబ్ కు పంపించారు. అక్కడ తాజాగా దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ రిపోర్ట్ లో కూడా పూర్తిగా ఇదంతా కూడా నకిలీ మద్యమే అని చెప్పి అటు ఎక్సైజ్ సంబంధించిన ల్యాబ్ కూడా తేల్చి చెప్పడంతో ఇప్పుడు దానికి సంబంధించి ఇంకా దర్యాప్తును ఇంకా వేగవంతం చేస్తారని కూడా తెలుస్తా ఉంది. అటు సిట్ అధికారులతో పాటు మరొక ఎక్సైజ్ అధికారులు కూడా పూర్తిగా దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ జనార్దన్, అదేవిధంగా జగన్మోహన్ రావును కస్టడీకి ఇస్తే కనుక ఇంకా మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం కూడా తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ మణికుమార్.